భారతదేశం అనేటటువంటిది ఇంతకుముందు ఏమీ లేదు. ఆడెవడో ఒకడొచ్చేసి చెప్తుంటాడు. భారతదేశానికి అసలు ఏమీ లేదు. ఎవడో ఎక్కడికి వచ్చిన తర్వాతన బాగుపడ్డారు. ఇట్లాంటివి అంటే మన దేశంలో మన దేశపు బాగు గురించి మన చరిత్రకారుల కంటే ఈ కొత్త నయా దిక్కుమాలిన చరిత్రకారులు ఎక్కువైపోయారు. సరే, మన దేశానికి సంబంధించిన గొప్పతనం గురించి మనం అప్పుడప్పుడు కాదు చాలాసార్లు మాట్లాడుకుంటుంటాం. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత రచయిత చరిత్రకారుడు విలియం డాల్రింఫిల్ చెప్పే పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు భారతదేశమే ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, భారతదేశమే వాణిజ్య రాజధాని, ప్రపంచ ఆధిపత్యం భారత్ దగ్గరే ఉందనడానికి అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం భారత్లో లేదు, కాంబోడియాలో నిర్మితమైంది. అంటే భారతదేశం యొక్క వాణిజ్యము, ప్రాబల్యము, సనాతన సంస్కృతి భారతదేశానికి తూర్పున 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంబోడియా దాకా వ్యాపించింది. అట్లాగే భారత్కి పశ్చిమాన 6,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోమన్ సామ్రాజ్యం 6వ శతాబ్దంలో పతనమయ్యే సమయానికి రోమన్ల బంగారంతో భారతదేశ ఖజానాలు నిండుతూ ఉండేవి. కాబట్టి ఆ రోజున అంత ప్రఖ్యాతి చెందింది అన్నటువంటి. సరే, ఈ చరిత్ర మనకు పుస్తకాల్లో రాయకపోవడం మన దౌర్భాగ్యం.